ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ప్రోటీన్ లాస్ అంటే ఏంటంటే, మీరు ఏదో మన బాడీలో ప్రోటీన్ వెళ్ళిపోతుంది అని అనుకోవద్దండి. ప్రోటీన్ లాస్ ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది ఫ్యూచర్లో, ఇవన్నీ మీకు తెలిసిలేగా ఈ వీడియో చేస్తున్నానండి. మీ కిడ్నీ ఏదైతే ఉందో ఆ కిడ్నీ ఆరోగ్యంగా లేనప్పుడు, లేకపోతే ఆ కిడ్నీలో స్కార్ లాంటివి వచ్చినప్పుడు, లేదు కిడ్నీ ఫిల్టరేషన్ పెర్ఫెక్ట్గా లేదు అంటే ఆరోగ్యంగా లేదని అర్థం. అప్పుడు కిడ్నీ చేసే వర్క్ ఏంటంటేనండి, మనం తిన్న ఆహారంలో కానీ, మనం అరిగిన తర్వాత వెళ్ళే ఆహారం కానీ, మన మలం కానీ, మూత్రం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరానికి కావాల్సిన మినరల్స్ అన్నిటిని విడదీసి చక్కగా ఇచ్చి, అయితే మన శరీరానికి అక్కర్లేదో, మన బ్లడ్లో కలవడం వల్ల ప్రమాదం, అటువంటి వాటిని చక్కగా విడదీసేసి బయటికి పంపించేస్తుందండి. ఫిల్టరేషన్ ఒక అద్భుతమైన ఫిల్టరు కిడ్నీస్. ఈ ఫిల్టర్స్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే, మనకు అక్కర్లేని టాక్సిన్స్, పొటాషియము, మెగ్నీషియము, పొటాష్ పెరిగిపోతూ ఉంది కిడ్నీ వాళ్ళకి, క్రియాటినిన్ పెరిగిపోతూ ఉంటుంది, రక్తంలో కల్మషం పెరిగిపోతుంది, బీపీ సడన్గా సూటప్ అవుతుంది. కిడ్నీ పేషెంట్లో అప్పుడు దాకా బాగానే ఉండి సడన్గా పెరిగిపోతుందండి బీపీ అనేది. ఎందుకు పెరిగిపోతుంది అలాగా? ఆ కిడ్నీలోకి వెళ్ళి ఫ్లూయిడ్స్ వెళ్ళకుండా కిడ్నీలో బ్లాకేజ్ ఉండటం వల్ల, ఆ ఫ్లూయిడ్స్ రివర్స్ అవడం వల్ల హార్ట్కి వర్క్ పెరిగిపోయి హార్ట్ తట్టుకోలేనంత ప్రెషర్ రావడం వల్ల సడన్గా బీపీ పెరిగిపోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బీపీ సడన్గా సూటప్ అవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ స్కార్ అని కానీ, ప్రోటీన్ లాస్ కానీ మీరు ఈజీగా వదిలేశారనుకోండి, ప్రోటీన్ లాస్ అనేది స్లోగా మీ కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీలో 90% అంటే ఒక 70% చెడిపోయినా కానీ ఆ 30% అన్ని పనులు చేసేస్తుందండి. ఒక కిడ్నీ పోయి రెండో కిడ్నీ ఉన్నా కూడా అన్ని పనులు చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, మనకి అది మేజర్ అంటే చాలా ప్రమాదకరంగా పరిగణించి చాలా డ్యామేజ్ అయిన తర్వాత కానీ మనకు రీడింగుల్లో తేడా రాదు. అప్పుడు రికవరీ అవ్వడం చాలా కష్టమవుతూ ఉంది. కానీ ఈ ప్రోటీన్ లాస్ +1, +2, +3 లేదా బైలిరూబిన్, లేకపోతే వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ఇలాగ అనేక రూపాల్లో ప్రోటీన్ లాస్ అవుతాం. ఇది చూసుకోలేదనుకోండి మీరు, అది ముదిరిపోయిందనుకోండి, ఆ రీడింగులు దాటిపోతే ఏమవుతుందంటే, క్రియాటినిన్ పెరిగిపోతే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి మీరు డయాలసిస్ దాకా వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత పైసలు ఉన్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. చేయించుకున్న ఎన్నాళ్ళు పనిచేస్తుందో తెలీదు, ఎలా పనిచేస్తుందో తెలీదు. ఫారిన్ బాడీని యాక్సెప్ట్ చేయడానికి జీవితాంతం బీపీ బిళ్ళ, ఆ ఫారిన్ బాడీని యాక్సెప్ట్ చేసి బిళ్ళ, ఈ రకమైన ఇన్ఫెక్షన్ రాకుండానే అనేక రకాలైన మెడిసిన్స్ మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందండి. లేకపోతే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. అందుకు ఈ కిడ్నీని శక్తివంతంగా చేసి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఈ ప్రోటీన్ లాస్ కనపడిన వెంటనే మీరు మంచి డాక్టర్ని సంప్రదించి ఈ ప్రోటీన్ లాస్ నుంచి ఎలా బయటపడాలి. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో మంచి మందులు ఉంటాయండి, చాలా మంచివి ఉంటాయి. అవి వాడుకుంటా ఈ స్కార్ కానీ, ఈ ప్రోటీన్ లాస్ తొందరగానే కంట్రోల్ అవుతుంది. కానీ అండి, స్కార్ అనేది చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే, మీ కిడ్నీలో ఉన్న సెల్స్ కొన్ని చనిపోవడం వల్లే స్కార్ ఏర్పడింది. ఆ చనిపోయిన సెల్స్ బయటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్తవి ఆ ప్లేస్లో రిజూనేట్ అవ్వాలి. అప్పుడే ఆ స్కార్ మాయమైపోతుంది, అంటే పోతుందన్నమాట. అప్పుడు దాకా ఆ స్కార్ పోదు. స్కార్ పోనన్నాళ్ళు మీకు ఎప్పుడైనా అది పెరగచ్చు. అక్కడ సెల్స్ లేకపోవడం వల్ల ఫిల్టరేషన్ తగ్గిపోవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రియాటినిన్ పెరగడం వల్ల రేపొద్దున ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ మీరు డయాలసిస్లోకి వెళ్ళినా కానీ సుఖం ఉండదు కదా మనిషికి. యూరిన్ ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువ ఆడుందంటే యూరిన్ పెరిగే కొలది మీకు బాడీ స్వెల్లింగ్ రావడం కానీ, ఆ యూరిన్ ఏదైతే ఫిల్టరేషన్ చేయగా మిగిలింది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం, బాడీలో టాక్సిన్స్ పెరిగిపోవడం, ఆ పెరిగిపోయిన టాక్సిన్స్ని తీయడం కోసమే డయాలసిస్ అనేది చేస్తూ ఉంటారు. రక్తాన్ని మళ్ళీ శుద్ధి చేసి ఆ రక్తంలో కలిసిపోయిన కల్మషాన్ని అంతా విడదీస్తారనమాట. ఏమీ లేకుండా ఉండాలి అంటే ముందర నుంచి జాగ్రత్త తీసుకోవాలండి. జాగ్రత్త తీసుకోవాలంటే ఏంటి,
మనం పూర్వకాలం కిడ్నీ బాగోవడానికి ఏం తీసుకుంటాం? సపోజ్ షుగర్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళు కంటిన్యూగా ఇన్సులిన్, మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కానీ, లేక బీపీ పేషెంట్, కొలెస్ట్రాల్ పేషెంట్, థైరాయిడ్ వీళ్ళు జీవితాంతం కొన్ని బిళ్ళలు మింగుతూ ఉంటారు కాబట్టి కొలెస్ట్రాల్ ఇప్పుడు తగ్గుతుందనుకోండి చాలామందికి. ఈ విధంగా కంటిన్యూ మెడిసిన్స్ వాడడం వల్ల కానీ, లేకపోతే చెడు అలవాట్లు అంటే ఒక జరదా కానీ, ఒక గుట్కా కానీ, లేకపోతే లిక్కర్ అతిగా తాగడం, ఇలాగా బయట జంక్ ఫుడ్స్ విపరీతంగా తినడం, ఇటువంటి అలవాట్లు ఉంటే అవి మానేసుకుని జాగ్రత్తగా ఉంటే తప్ప ఇది కంట్రోల్ అవ్వదండి. అలాగే మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాదం బాగా పనిచేస్తుందండి. బాదం ఎన్వి తినేవాళ్ళైతే ఎగ్ వైట్ రోజు 2-3 తినొచ్చు. చక్కగా పనిచేస్తుంది. కిడ్నీకి మంచి ప్రోటీన్ అనమాట అది. కిడ్నీ ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా దాని శక్తిని పెంచుకుని బ్లడ్ పెంచే ఫుడ్ ఈ 2 కిడ్నీకి బాగా సూటబుల్ అండి. ఈ కిడ్నీలో ఎప్పుడైతే గట్టిపడ్డందో అప్పుడు ఈ ఫిల్టర్స్ సరిగ్గా లేవో సుప్రవాహ యోగా అని ఒక మెడిసిన్ ఉంటుందండి. అంటే అన్ని చోట్ల కాదు, అది మేము ఇస్తాం. అలాగే కిడ్నీ క్యాప్సిల్స్ అని ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. యూరిన్ పాస్ అవ్వకపోతే యూరిన్ కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి యూరిన్ పూర్తిగా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఓన్లీ డయాలసిస్ ద్వారా అయిపోతుంది కాబట్టి యూరిన్ డ్రాప్స్ అవ్వడం కానీ అసలు అవ్వకపోవడం కానీ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల కిడ్నీ మొట్టమొదటి నుంచి కూడా యూరిన్ తక్కువైనా, మీరు సరిపడి నీళ్లు తాగకపోయినా, కిడ్నీ స్టోన్స్ కానీ, లేకపోతే ఆ కిడ్నీ యూరినరీ ట్రాక్లో ఉన్న స్టోన్స్ కానీ, లేకపోతే ప్రాస్టేట్లో అతిగా బ్యాక్టీరియా, ఫంగల్లో ఇలాంటివి చేరటం వల్ల కానీ ఇవన్నీ కూడా మీ కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కిడ్నీ స్టోన్స్ కూడా ఎక్కడైనా వాల్కి అంటుపోయి అలా ఉండిపోయినాయి అనుకోండి, తీసి ప్లేస్లో లేవనుకోండి, దానివల్ల కూడా కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ ఇబ్బంది పడతాయి. ఇబ్బంది పడడం వల్ల ఏమవుతుందంటే మీకు కిడ్నీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందండి. అంచేత ఏం చేస్తారంటే మీరు కిడ్నీ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అంటే సరిపడి నీరు తాగటం, చెడు అలవాట్లు ఏమైనా ఉంటే మానేయడం. అలాగే ఈ న్యాచురల్గా కిడ్నీని క్లీన్ చేసేది ఏంటంటే చాలామంది తెల్లగల్జీరు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. తెల్లగల్జీరు తీసుకోవచ్చు మీరు, కానీ పచ్చిదైతే కూరగా వాడుకోవచ్చు. దాన్ని జాగ్రత్తగా ఆదివారం కలెక్ట్ చేసుకుని ఎండబెట్టుకుని కషాయం తాగితే దాన్ని పాల ఆవిరి మీద ఉడకబెట్టకుండా తాకండి. పాల ఆవిరి మీద ఒకసారి ఉడకబెడితే ఆ ఎండిపోయిన దాన్ని మీకు చక్కగా శుద్ధి అయిపోతుంది. అప్పుడు హ్యాపీగా వాడుకోండి. పునర్నవ అంటారు దాన్ని. పునర్నవ అంటే ఏంటండి, మళ్ళీ తిరిగి యవ్వనాన్ని ఇచ్చేది. అంటే దానివల్ల ఏమవుతుందంటే దేనికి యవ్వనాన్ని మీ శరీరం అంతా కూడా ఇస్తుంది అది, కానీ ఏ ఆర్గన్ అయితే పాడైందో ఆ ఆర్గానికి మళ్ళీ శక్తినిచ్చేది. అందులో ప్రత్యేకంగా కిడ్నీల మీద చాలా అద్భుతంగా చేస్తుందండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే తెల్లగల్జేరు ఒకటే వాడాలండి. తెల్లగల్జేరు ఒకటే వాడుకోవాలి. ఎర్రగల్జేరు అని ఉంది, దాన్ని అటుక మామిడి అంటారు. చాలామంది తెలియక ఆగల్జేరు అని అది కూడా వాడేస్తున్నారు. అది మోషన్స్ అవుతాయి, విరోచనాలు ఎక్కువ అవుతాయి, వాంతులు అవుతాయండి దానివల్ల. అది కూడా శుద్ధి చేసి వాడుకోవాలి. వామిటింగ్ కావాల్సిన కొన్ని ఉపయోగాలు దానికి ఉన్నాయి, మెడిసినల్ ఉపయోగం. కానీ తెల్లగల్జేరు మాత్రమే దీని మీద బాగా పనిచేస్తుందండి. ఓకేనండి. ఈ విధంగా మీరు చెడు అలవాట్లు ఉంటే మానేసి ఇటువంటి న్యాచురల్గా దొరికి వాడుకుంటే కనుక మీ ప్రోటీన్ లాస్ నుంచి బయటపడవచ్చండి. ప్రోటీన్ లాస్ ఏదో చిన్నదని దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. రేపొద్దున మీ కిడ్నీ పాడై డయాలసిస్ దాకా తీసుకెళ్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఓకేనండి. నమస్కారం.